ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్ అనుకుంటున్నారా? అదే ఎఫ్డి వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు. 10 లక్షల ఎఫ్డి పెడితే ప్రాబ్లం అంటారా? అసలు నిజం వేరే ఉంది. మీ ఎఫ్డి ఇంట్రెస్ట్ కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ మీకు పెద్ద ట్రబుల్ అవ్వచ్చు. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎఫ్డిపై 84% వరకు ట్యాక్స్ పడొచ్చు. ఎఫ్డీలో డబ్బు పెట్టడం ఈజీ, కానీ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే పెద్ద ప్రాబ్లం. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఎఫ్డి చాలా మందికి ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇక్కడ పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయి అనే నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా డిఐసిజిసి ద్వారా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉండడంతో మిడిల్ క్లాస్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది ఎఫ్డి మీద డిపెండ్ అవుతున్నారు. కానీ ఒక షాకింగ్ విషయం చెబుతాను, మీరు ఎఫ్డి లో పెట్టిన డబ్బు వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ రావచ్చు. ఎస్, మీరు ఏ తప్పు చేయకపోయినా ఒక చిన్న మిస్టేక్ వల్ల కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. వర్స్ట్ కేసులో 84% వరకు ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 100% పెనాల్టీ కూడా పడవచ్చు. ఇది వినగానే చాలా మందికి డౌట్ వస్తుంది, ఎఫ్డి సేఫ్ కదా, మరి ఎలా ప్రాబ్లం వస్తుంది అనేది. అసలు ప్రాబ్లం ఎఫ్డి కాదు, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్. చాలా మంది ఎఫ్డిని సింపుల్ సేవింగ్ టూల్ గా చూస్తారు, కానీ ట్యాక్స్ రూల్స్, రిపోర్టింగ్ రూల్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ అయింది. మీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాక్ అవుతున్నాయి. ముఖ్యంగా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతున్నాయి. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఎఫ్డి గురించి పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాను. మిత్స్, ఫ్యాక్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ అన్ని కవర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా ఒక మిత్ క్లియర్ చేద్దాం. చాలా మంది చెబుతారు, ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 10 లక్షల కంటే ఎక్కువ ఎఫ్డి పెట్టకూడదు, లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని. కానీ ఇది పూర్తిగా తప్పు. నిజానికి ఎఫ్డి పెట్టడానికి ఎలాంటి అప్పర్ లిమిట్ లేదు. మీరు 1 లక్ష పెట్టినా, 10 లక్షలు పెట్టినా, 1 కోటి పైన పెట్టినా అది ఇల్లీగల్ కాదు. మీరు ఎంత అమౌంట్ అయినా ఎఫ్డిలో పెట్టొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఒకే బ్యాంక్ అకౌంట్ లో ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 10 లక్షల కంటే ఎక్కువ ఎఫ్డి పెట్టినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ ని బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేస్తుంది. దీనిని ఎస్ఎఫ్టి, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇది సెక్షన్ 285BA ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మరియు రూల్ 114E ప్రకారం మ్యాండేటరీ రిపోర్టింగ్. అంటే ఇక్కడ 10 లక్షల లిమిట్ అనేది రెస్ట్రిక్షన్ కాదు, కేవలం రిపోర్టింగ్ థ్రెష్ హోల్డ్ మాత్రమే. అయితే చాలా మంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రిపోర్టింగ్ అవుతుందని అంటే ప్రాబ్లం కాదు. మీ దగ్గర ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎలాంటి ఇష్యూ ఉండదు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ అనేది ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. మీరు 10 లక్షల కంటే ఎక్కువ ఎఫ్డి పెట్టినట్లయితే బ్యాంక్ ఆ ట్రాన్సాక్షన్ ని ఎస్ఎఫ్టి రిపోర్ట్ లో ఇన్క్లూడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పంపుతుంది. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ మీ ఏఐఎస్, యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ మరియు టిఐఎస్, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమరీలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే డిపార్ట్మెంట్ దగ్గర మీ ఎఫ్డి డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఎఫ్డి ఇంట్రెస్ట్ ని కూడా డిక్లేర్ చేయాలి. కానీ డిపార్ట్మెంట్ అక్కడితో ఆగదు. వారు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎఫ్డి సోర్స్ ఏంటి, ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సంపాదించారు. ఇలా ఇక్కడే చాలా మంది ట్రాప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పే చేస్తారు, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ గురించి పెద్దగా ఆలోచించరు. ఉదాహరణకి ఒక వ్యక్తి 50 లక్షల ఎఫ్డి పెట్టాడు అనుకుందాం. అతను ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పే చేశాడు. కానీ డిపార్ట్మెంట్ అడిగితే 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అతని దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేకపోతే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ అవుతుంది. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చెప్పే తీరాలి. దానికి ప్రూఫ్స్ కూడా ఉండాలి. ఒకవేళ లేకపోతే అప్పుడు సెక్షన్ 115BBE ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం భారీగా ట్యాక్స్ పడుతుంది. ఇందులో 60% బేస్ ట్యాక్స్, సర్ చార్జ్, సెస్ కలిపి దాదాపు 78% వరకు వస్తుంది. పెనాల్టీ యాడ్ అయితే 80 నుంచి 84% వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు సంపాదించిన డబ్బులో పెద్ద భాగం పెనాల్టీగా వెళ్ళిపోతుంది. ఇది హైపోథెటికల్ కాదు, ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయం. చాలా కేసెస్ లో ఐటీఆర్ ఫైల్ చేయని వాళ్ళు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు లేదా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఎఫ్డి పెట్టిన వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. అందుకే ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి, ఎఫ్డి సేఫ్,
కానీ సోర్స్ క్లియర్ అయితేనే సేఫ్. ఇప్పుడు చాలా మంది ఇంకో స్ట్రాటజీ ఫాలో చేస్తారు. మల్టిపుల్ బ్యాంక్స్ లో ఎఫ్డి స్ప్లిట్ చేస్తే రిపోర్టింగ్ అవాయిడ్ అవుతుంది అని. టెక్నికల్ గా చూస్తే రిపోర్టింగ్ పర్ బ్యాంక్ బేసిస్ లో జరుగుతుంది. అంటే ఒక బ్యాంక్ లో 10 లక్షల కంటే తక్కువ ఉంటే ఆ బ్యాంక్ రిపోర్ట్ చేయదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం డేటాని కన్సిడర్ చేసి చూస్తుంది. ఏఐఎస్ లో మీ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఎంత స్ప్లిట్ చేసినా డిపార్ట్మెంట్ కి టోటల్ పిక్చర్ క్లియర్ గా ఉంటుంది. అందుకే స్ప్లిట్ చేయడం రిపోర్టింగ్ అవాయిడ్ చేయడానికి కాదు, రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందండి? ఇప్పుడు టీడీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్డి ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ రూల్స్ చాలా సింపుల్. సీనియర్ సిటిజన్స్ కి ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ దాటితే 10% వరకు టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇతరులకి 50,000 ఇంట్రెస్ట్ దాటితే 10% టీడీఎస్ పడుతుంది. మీ ప్యాన్ ఇవ్వలేకపోతే ఇది 20% అవుతుంది. టీడీఎస్ అంటే ఫైనల్ ట్యాక్స్ కాదు, ఇది అడ్వాన్స్ ట్యాక్స్ లాంటిది. మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనండి? ఇప్పుడు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి లీగల్ వే ఏంటంటే ఫామ్ 15G మరియు ఫామ్ 15H. మీ టోటల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే మీరు ఈ ఫార్మ్స్ ని సబ్మిట్ చేసి టీడీఎస్ అవాయిడ్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్ 15H, అదర్స్ ఏమో 15G సబ్మిట్ చేయాలి. ఇది ప్రతి ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో సబ్మిట్ చేస్తే బెటర్. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా మిస్యూజ్ చేయకూడదు. మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నా కూడా 15G సబ్మిట్ చేస్తే తర్వాత పెనాల్టీ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో బెస్ట్ స్ట్రాటజీ ఎఫ్డి లాడరింగ్. ఉదాహరణకి మీ దగ్గర 15 లక్షలు ఉంటే మొత్తం ఒకేసారి 3 లేదా 5 సంవత్సరాలు ఎఫ్డిలో పెట్టకుండా 5 లక్షలు ఒక సంవత్సరానికి, మరొక 5 లక్షలు 2వ సంవత్సరానికి, ఇంకొక 5 లక్షలు 3వ సంవత్సరానికి పెట్టాలి. దీన్నే ఎఫ్డి లాడరింగ్ అంటారు. దీనివల్ల మీకు లిక్విడిటీ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కి అడ్జస్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే నెక్స్ట్ ఎఫ్డి హయ్యర్ రేట్ కి రీఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకో స్ట్రాటజీ మల్టిపుల్ బ్యాంక్ యూసేజ్. ప్రతి బ్యాంక్ లో 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి 20 లక్షలు ఉంటే ఒకే బ్యాంక్ లో పెట్టకుండా 4 బ్యాంక్స్ లో 5 lakhs చొప్పున పెట్టడం కూడా సేఫ్. ఇది రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ కానీ ట్యాక్స్ అవాయిడెన్స్ స్ట్రాటజీ మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ప్రాపర్టీ అమ్మి 50 లక్షలు పొందాడు అనుకుందాం. ఆ అమౌంట్ ని ఎఫ్డిలో పెట్టాడు, కానీ ఐటీఆర్ లో డిక్లేర్ చేయలేదు. బ్యాంక్ ఎస్ఎఫ్టీ రిపోర్ట్ చేసింది, డిపార్ట్మెంట్ ఏఐఎస్ లో చూసింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ నోటీస్ పంపి అడుగుతారు, ఈ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని. అతను ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపిస్తే ప్రాబ్లం లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ అవుతుంది. అంటే పెద్ద ప్రాబ్లం. అందుకే ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారో అది అఫీషియల్ గా డిక్లేర్ చేయండి. ముఖ్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్కమ్ తక్కువగా ఉన్నా కూడా నిల్ రిటర్న్ ఫైల్ చేయడం ఫ్యూచర్ లో చాలా యూస్ఫుల్. లోన్స్ తీసుకోవడానికి, ఫినాన్షియల్ ప్రూఫ్ చూపించడానికి, క్రెడిబిలిటీ బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ ఇంకా స్టాక్ మార్కెట్ చాలా వైలెంట్ గా ఉన్నాయి. అందుకే చాలా మంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. ఎఫ్డీలో స్టేబుల్ రిటర్న్స్ రావడం వల్ల డిమాండ్ పెరిగింది. కొన్ని బ్యాంక్స్ లో షార్ట్ టర్మ్ ఎఫ్డీ పై 7% నుంచి 8% వరకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంది. షార్ట్ టర్మ్ ఎఫ్డి చూస్ చేయడం ఒక మంచి స్ట్రాటజీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్ లో చేంజ్ అవుతాయి. లాంగ్ టర్మ్ లాక్ చేస్తే ఆపర్చునిటీ మిస్ అవుతారు, కానీ రిటర్న్స్ మాత్రమే చూసి డెసిషన్ తీసుకోవద్దు. బ్యాంక్ క్రెడిబిలిటీ, సేఫ్టీ, లిక్విడిటీ, ట్యాక్స్ ఇంపాక్ట్ అన్ని కన్సిడర్ చేయాలి. ఎఫ్డి ఒక సింపుల్ ప్రొడక్ట్ అయినా స్మార్ట్ గా ప్లాన్ చేస్తే మాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు. సో మొత్తానికి ఎఫ్డి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, కానీ బ్లైండ్లీ పెట్టొద్దు. మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు: మీ డబ్బు సోర్స్ క్లియర్ గా ఉండాలి, ఎఫ్డి ఇంట్రెస్ట్ ని ఐటీఆర్ లో డిక్లేర్ చేయాలి, మరియు ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. వీటిని అతిక్రమిస్తే భారీ మొత్తంలో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అర్థమైందా అండి? సో తప్పకుండా ట్యాక్స్ రూల్స్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా అండి? ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు వీడియో రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@baswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్వాలా, బీ ద బాస్.